ఆయన గుడ్ మార్నింగ్ అందరికి. ఈ రోజు ఎర్లీ మార్నింగ్ అయితే బాటసింగారం ఫ్రూట్ మార్కెట్ కి అయితే వెళ్ళామన్నా. మనమైతే ఎప్పుడో ఒకసారి వెళ్తాం కాబట్టి ఫ్రూట్స్ కి అయితే ఇవి దానిమ్మకాయలు అయితే ఎంజీ అని కనిపిస్తున్నాం. అవి అయితే 2 బాక్సులు అయితే వేసుకున్నామన్నా. 11.50 చొప్పున అయితే మనమైతే 2300 పెట్టి 2 బాక్సులు వేస్తున్నాం ఇంట్లోకి అయితే. ఇక అలానే మనమైతే పుచ్చకాయ అయితే 300 కేజీలు అయితే వేసామన్నా. కేజీ అయితే 8 రూపాయలు అయితే పడిందన్న. మొత్తం అయితే 2400 రూపాయలతోనైతే మనకైతే ఈ రోజు 300 కేజీల పుచ్చకాయ అయితే కొనడం అయితే జరిగింది. అయితే లాస్ట్ టైం మనం అయితే కేజీలు చొప్పున అది కాయల చొప్పున అమ్మాం కాబట్టి కొద్దిగా లాస్ అయితే వచ్చేది. అందువల్ల మనం అయితే ఈ రోజు అయితే మనం కేజీ 20 చొప్పున అయితే అమ్మేస్తున్నాం. మన మార్కెట్ లో ఎక్కడికైనా కేజీ 20 అయితే అమ్మేస్తున్నారు పెద్ద కాయలు అయితే. మన అయితే మొత్తం అయితే పెద్ద సైజ్ అయినా చిన్న సైజ్ అయితే తక్కువ అయితే ఉంది. అలా అయితే మనం అయితే ఈ రోజు అయితే ఎంత అమ్మినా ఎంత పోయిందంటే లాస్ట్ వరకు అయితే తప్పకుండా మీకైతే చెప్తానా. మనం ఇక్కడ బండి పెట్టిన తర్వాతకైతే కొంచెం దానికైతే గిరాకీ అయితే ఏమైతే రాలేదు. ఎందుకంటే మనం పెట్టక దాదాపు ఒక 12 రోజులు 13 రోజులు అయితే అవుతుందన్న. సంక్రాంతి ముందుకైతే పెట్టాం, మళ్ళీ ఈ రోజు పెట్టాం కాబట్టి గిరాకీ అయితే రావడం లేదు. అలానే మనకైతే తెలిసిన వాళ్ళు ఒకరిద్దరు అయితే అన్న ఫ్రూట్స్ వేసావా, కూరగాయలు తేలేదా అన్నారు. కూరగాయల రేట్ అయితే ఉన్నాయన్న. టమాటా అయితే లాస్ వస్తుంది కాబట్టి మనం అయితే ఈ రోజు పుచ్చకాయ అయితే వేద్దామని చెప్పాను. కానీ బేరాలు అయితే అస్సలు లేవన్న. చాలా అంటే చాలా డల్ ఉంది ఈ రోజు అయితే. టైం అయితే ఇప్పుడైతే 12 అయిందన్న. కేవలం అయితే 200 రూపాయల గిరాకీ అయితే చేశాను. నేను పోయిందే 11 గంటలు అయితే ఒక 200 గిరాకీ అయితే అయ్యింది. ఇక అలానే కూర్చొని లాస్ట్ వరకు అయితే అన్న 4 వరకు కూడా ఏ మాత్రం అయితే గిరాకులు అయితే అస్సలు రాలేదని. ఎవ్వరు వచ్చినా గానీ కాయలు చూస్తారు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే నా ముందు ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే బండి అయితే పెట్టారంట. వాళ్ళైతే 50కి 3 కాయలు ఇస్తారంట. చిన్న కాయలు అయితే జనాలందరూ అక్కడి నుంచే కొనుక్కొని వస్తారు. నా కాయ అనేది ఫ్రెష్ ఉంది, కాకపోతే వాళ్ళ చిన్న కాయ 50కి 3 ఇస్తారు కాబట్టి అక్కడే కొంటుర్రానా అని చెప్పారు మనకు రెగ్యులర్ కస్టమర్లు అయితే. మనం ఏం చేద్దామన్నా, మనకైతే పడిన రేటు వరకు అయితే చూసుకొని అమ్మేస్తున్నాను, ఎక్కువ లాభం ఏం లేదని చెప్పాను వాళ్ళకైతే. సరైన లాస్ట్ వరకు అయితే చూద్దాంలే అన్న పోతాయని చెప్పారు వాళ్ళు కూడా. ఇక మనమైతే సరికి అయితే నీట్గా అయితే సర్దుకొని అయితే 4 దాకైతే ఇలానే కూర్చున్నామన్నా. 4 వరకు కూడా గిరాకీ అయితే ఒక 200 రూపాయలు అమ్మాము. ఇక ఇలా అయితే మన వల్ల కాదని లాస్ట్ వరకు చూద్దామని ఇక అలానే కాయ అయితే నీట్గా సర్దుకున్నాను. ఇక ఇలా అయితే వ్యాపారం అయిద్దో కాదని కొద్దిగా అయితే డౌట్ అయితే పడ్డాను. ఎందుకంటే మనం నిన్న టమాటా వేసి చాలా అంటే చాలా డల్ అయితే అయిపోయాము. ఎందుకంటే లాభం అయితే తక్కువ వచ్చింది. ఈ రోజు ఎంత వస్తుందో ఇంకా భయంగా అయితే అనిపించింది. కాబట్టి మనం అయితే కాయ రేట్ తక్కువ చేసి పెడదామన్నా మనకేం మిగలం లేదు. ఇలా అయితే వ్యాపారం ఎలా అని కాసేపు అయితే చాలా దిగులుగా అయితే కూర్చున్నాను. ఇక ఒక్కరు 4 తర్వాతకైతే స్కూల్ పెట్టిన తర్వాతకైతే మనకు దగ్గర బట్ల నియర్ బై స్కూల్ అయితే ఉంటాయన్న. ఇక ఒక్కరిద్దరు అయితే ఒక కాయ 2 కాయలు 4 కాయలు అయితే తీసుకొని వెళ్ళిపోతున్నారన్న. ఒక కాయ మంది వచ్చైతే కేజీ అయితే 400 రూపాయలు అయితే ఉందన్న. కేజీ 400 అయితే గ్రాములు అయితే ఉందన్న. అలా అయితే చాలా కాయలు అయితే వెళ్ళిపోతూనే ఉన్నాయి మనకైతే. ఈ రోజు అయితే కొంతమంది అయితే ఇక పెద్ద పెద్ద కేజీలు అయితే తీసుకొని వెళ్ళిపోతారు అన్న. 6 కేజీలు 7 కేజీలు అయితే తీసుకొని వెళ్ళిపోతారు. అప్పుడైతే కొద్దిగా అయితే సంతోషం అయితే అనిపించిందన్న. 4 గంటలకు స్టార్ట్ అయిన వ్యాపారం అయితే 6 దాకా అయితే 7 దాకా అయితే ఫాస్ట్ గా అయితే నడిచిందన్న. 1 బై 1 అయితే నడిచేది. ఇక 7 గంటల నుంచి అయితే 8 గంటల దాకా అయితే ఎవ్వరు కూడా రాలేదన్న. చాలా మంది రాకపోవడం వల్ల మనం అయితే ఇక పక్కన కొద్దిగా ముందుకు పోతే డిమార్ట్ అయితే ఉందన్న. బండ్లగూడ డిమార్ట్ అక్కడైతే పెట్టేస్తుంది. ఎందుకంటే కాయ చాలా ఉంది కాబట్టి అక్కడ పెట్టిన తర్వాతకైతే ఇక బేరం అయితే చాలా అంటే చాలా ఫాస్ట్ గా అయితే జరిగిపోయిందన్న. నేను అప్పుడు అనుకున్నాను అక్కడ గంటలు కూర్చున్నా కానీ అదే పొద్దున గీడికి వస్తే నా కాయలను అయిపోవాలి అనుకున్నాను. కానీ మనం అనుకుంటామా వ్యాపారం అక్కడ జరుగుద్ది ఇక్కడ జరుగుద్ది అని. మన రెగ్యులర్ ప్లేస్ అక్కడే కాబట్టి అక్కడనే వ్యాపారం జరుగుద్ది అనుకున్నాం. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాతకైతే చాలా మంది కొనుక్కొని వెళ్ళిపోయారు. కాయ అంటే చాలా తగ్గిపోయేది. మనమైతే లాస్ట్ వరకు అయితే ఒక 60 కాయ అయితే మిగిలిపోయిందన్న. ఇక చాలా అంటే చాలా కాయ అమ్మేసాం. మనం ఇక్కడికి వచ్చిన తర్వాతకే వ్యాపారం అనేది జరిగింది. మనం అలానే మనం అక్కడి నుంచి ఇక్కడికి రాకపోతే ఫుల్ అయితే ఈ రోజు అయితే లాస్ లో అయితే ఉండేద్దు మనమైతే. ఇక మొత్తానికైతే కాయ అయితే ఈ కాయ అయితే మిగిలిపోయింది అనగా ఈ కాయ అయితే రేపైతే అమ్మేద్దాం అనుకుంటున్నాను. ఇక ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడైతే టైం అయితే 9 అయితే అయిందన్న. 9 అయితే కాబట్టి జనాలు కూడా చాలా అంటే చాలా తక్కువ వస్తున్నారు. ఇక అందులో ఒకటి మనం అయితే ఈ సంక్రాంతి పండుగ వచ్చింది కాబట్టి పైసలన్నీ పండగకు వాటికి వీటికి అంతే ఖర్చు అయితే అయిపోయింది. కాబట్టి ఎవరికాడ కస్టమర్లు కూడా పైసలు లేక ₹1 ఖర్చు పెట్టాలంటే 10 సార్లు ఆలోచించి అయితే ఖర్చు పెడుతున్నారని నేనైతే అనుకుంటున్నాను. మన వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి అన్న, సబ్స్క్రైబ్ అయితే చేయండి. కొత్త వాళ్ళని చూస్తుంటే చాలా అంటే చాలా కష్టపడుతున్నాం. ఎంత లాస్ వచ్చినా గానీ బిజినెస్ అయితే చేయక తప్పదన్న. ఈ బిజినెస్ లో దిగిన నాకున్న అప్పులు తీర్చుకోవడం కోసమే నేనైతే వ్యాపారం అయితే చేస్తున్నాను. ఏదో నేనైతే లాభాలు ఆశించి
నేను డబ్బు కూడా పెడదానికైతే వ్యాపారం అయితే చేయడం లేదన్న. నాకున్న అప్పులు తీర్చుకోవడం కోసం ఇదైతే ఎంచుకోవడం అయితే జరిగిందన్న. ఈ రోజైతే మనమైతే మొత్తం అయితే 2400 రూపాయలు అయితే ఖర్చు అయితే పెట్టామన్నా. అందులో అయితే మనమైతే ఆటో ఈఎంఐ కలిపితే 2900 రూపాయలు అయితే వచ్చిందన్న. మొత్తం క్యాష్ అమ్మగా అయితే మనకైతే 960 రూపాయలు అయితే వచ్చిందన్న. ప్రాఫిట్ అయితే 60 రూపాయలు అయితే వచ్చిందని. మన బండిలో ఇంకా 1400 రూపాయల సరుకు అయితే ఉందన్న. కాయైతే లెక్కేస్తాను నేనైతే. అది నుంచి మీద 1400 రాకపోయినా 1200 రూపాయలు అయితే వస్తాయన్న. ఉంటానా మరి.